గొర్రెల స్కీమ్ బంద్, స్కామ్ స్టంట్ షురు. గొర్రెల పంపిణీ పథకంపై అయోమయం. గత ఏడాది జూన్లో రెండో విడత ప్రారంభం. డీడీలు కట్టినా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు. గొర్రెల పంపిణీపై స్పష్టత ఇవ్వని కొత్త సర్కార్. గతంలో అక్రమాలు జరిగాయంటూ కేసులు. 2.8 కోట్లు దారిమల్లయాని ఏసీబీ విచారణ. పథకానికి మంగళం పాడినట్టే అంటున్న గొల్ల కుర్మలు. మనం చేయలేనప్పుడు చేసిన దాని మీద ఈకలు పీకాలి. అప్పుడే మనం చేయవలసిన పని పక్కకు పోతుంది. పాత పనిలో పొక్కలు ఉన్నాయని జోరుగా ప్రచారం చేస్తే అసలు ఇకపై ఆ పనే చేయవలసిన పనే లేదు. గొర్రెల స్కీమ్ విషయంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న తీరు ఇట్లనే ఉన్నది. గత ప్రభుత్వం గొల్ల కుర్మలకు గొర్రెల స్కీమ్ పెట్టి గొర్రెలు పంపిణీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అది కొనసాగిస్తుందో బంద్ పెడుతుందో చెప్పలే. కానీ గత ప్రభుత్వం చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంపై విచారణ చేసేందుకు మాత్రం రెడీ అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వాల మధ్య పాపం గొల్ల కుర్మలు నలిగిపోతున్నారు. ఇప్పటికే డీడీలు కట్టి గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. 2 మోసాలు జరుగుతున్నాయి. ఒకటి దళిత బంధు, 2 గొర్రెలకు సంబంధించింది. ఈ గొర్రెలకు సంబంధించి గొల్ల కుర్మలు ఒక్కొక్కరు 40 నుండి 50 వేల రూపాయలు ప్రభుత్వానికి ఆల్రెడీ చెల్లించారు. గత ప్రభుత్వానికి సరే, గత ప్రభుత్వం తీరు బాగలేదని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. మరి డబ్బులు అయితే వచ్చి ప్రభుత్వ ఖజానాలో జమైనాయి. ఏది గొల్ల కుర్మలు కట్టిన డబ్బులు. ఇప్పుడు ఆ గొల్ల కుర్మలు బాధపడేసి అని చెప్తాను రేవంత్ రెడ్డి. 50 రోజులైనా గొర్రెల పంపిణీ మీద గొర్రెలకు మరి ఇస్తారా, ఇవ్వరా, ఆ డబ్బులు తిరిగి ఇస్తారా వాళ్ళకు, ఇది చెప్పడం లేదు. గొల్ల కుర్మలను నట్టేయడం ఉంచే ప్రయత్నం జరుగుతుంది. దళిత బంధు విషయంలో దళితులను నట్టేయడం ఉంచే జరుగుతుంది. ఆల్రెడీ దళిత బంధుకు సంబంధించిన బడ్జెట్ వచ్చి కలెక్టర్ల దగ్గర ఉన్నది, కలెక్టర్ల అకౌంట్లో ఉన్నదని కలెక్టర్లు అంటాను. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ సంతకం పెడితే అటు దళిత బంధు పడుతుంది, ఇటు గొర్రెలకు సంబంధించిన స్కీమ్కి సంబంధించి గొల్ల కుర్మకు గొర్రెలు వచ్చేస్తాయి. కానీ అటు కలెక్టర్లకు రిలీజ్ చేయమని చెప్తలేడు, ఇటు గొర్రెల సంబంధించిన ఇటు రిలీజ్ చేయమని చెప్తలేడు. మొత్తానికి ఇట్లా నాశనం చేసి పడేస్తాను. ఏమన్నా అంటే స్కాములు అంటాను. చలో, మరి స్కాములు అని ఎన్ని సంవత్సరాలు గడుపుతారు వీటిని? గొర్రెల స్కామ్ అంటాను ఇప్పుడు. మరి గొర్రెల స్కామ్ ఎప్పుడు తెలవాలి? ఆ గొల్ల కుర్మలు కట్టిన 40-50 వేలు వాళ్ళకి ఇచ్చేత అయిపోతుంది కదా, లేదా వాళ్ళకి గొర్రెలన్నా పంపిణీ చేస్తారా? ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి. మీ ఇష్టానికి ఏమన్నా అంటే ఏమంటారు, స్టంటు. స్కామ్ అని ఒక స్టంటు. ఇప్పుడు గొర్రెలు ఇవ్వవలసి వస్తుంది అని ఒక స్టంటు, నీళ్ళు ఇచ్చే కాడ అక్కడ కాళేశ్వరం మీద ఒక స్టంటు, విద్యుత్ మీద ఒక స్టంటు, దళిత బంధు మీద ఒక స్టంటు. ఇట్లా మొత్తం స్కాముల స్టంట్ల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చుడు ఏం లేదు, చేసుడు ఏం లేదు. తెల్లారు లేస్తే కాళేశ్వరం మీద స్కామ్ జరిగిందని ఒక స్టంటు, విద్యుత్ మీద స్కామ్ జరిగిందని ఒక స్టంటు, ఆఖరికి గొర్రెల మీద ఒక స్కామ్ జరిగిందని స్టంటు, ఆఖరికి పందుల దాన మీద స్కామ్ జరిగిందని స్టంటు. మీరే పెద్ద స్టంట్గా అనరు. మీకు సంబంధించిన స్టంట్ల కంటే ఈ స్టంట్లు పెద్దవి కాదు.